చూడమ్మా లాస్ట్ క్వశ్చన్ ఏమంటున్నామా వాడు ఏమన్నాడు వాడు ద అర్థమెటిక్ మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్స్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ 9 ఐటమ్స్ అన్నాడు ఆర్ 43 and 5 respectively అని ఇచ్చాడు. If an item of value 63 is added to that, find the new mean and standard deviation of 10 items set given అంటున్నాడు. చూడండి ఇక్కడ నేను అబ్జర్వేషన్స్ కూడా తీసుకోను ఎందుకంటే ఆ 10th అబ్జర్వేషన్ మళ్ళీ ఎక్స్టెన్ అనుకుని ఆ ఎక్స్టెన్ ఏమో 33 అని 63 అని చెప్పి తీసుకుని ఇవన్నీ తీసుకోవాలి. మనం ఇందాక నిన్న లాస్ట్ క్లాస్ లో చేసినట్టే మళ్ళీ మనం చేద్దాం. చూడండి ఒకసారి వాడు ఇచ్చింది ఏంటో ఫస్ట్ రాస్తాను. ఏమి ఇచ్చాడు వాడు మీన్ ఆఫ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ 9 ఐటమ్స్. చూడండి ఫిఫ్త్ సొల్యూషన్ the arithmetic mean of given the arithmetic mean of 9 items equal to ఎంత ఇచ్చాడండి 43 ఏమండి అంటే ఇప్పుడు 9 ఐటమ్స్ యొక్క అర్థమెటిక్ మీన్ అంటే మీన్ ఫార్ములా ఏంటి సమ్ ఆఫ్ 9 ఐటమ్స్ బై 9 అంతేగా Yes, sir. Sum of 9 items by 9 equal to 43 అమ్మా. దీని నుండి సమ్ ఆఫ్ 9 ఐటమ్స్ కావాలంటే సమ్ ఆఫ్ 9 ఐటమ్స్ ఈక్వల్ టు 43 ఇంటూ 9 అమ్మా. 9 3 జర్ 27 2 ఉంటుంది 9 4 జర్ 36 2 ఎంత 38 ఏమండి నెక్స్ట్ ఇప్పుడు 63 అనేది యాడ్ చేస్తే మీన్ ఎంత అవుతుంది స్టాండర్డ్ డీవియేషన్ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూద్దాం ఒకసారి. ఇఫ్ 63 is added then sum of 10 items equal to sum of 10 items equal to ఏమవుతుందమ్మా 387 plus 63 అంటే ఎంత వస్తుంది 450 వస్తుందా? Yes, sir. ఏమండి ఇప్పుడు చూడండి 10 ఐటమ్స్ కి మీన్ కావాలి ఇప్పుడు మనం కావాలి కాబట్టి ద మీన్ ఆఫ్ 10 ఐటమ్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 10 ఐటమ్స్ బై 10 దట్ ఈక్వల్ టు 450 by 10 అంటే 0 క్యాన్సిల్ అయితే 45 వస్తుందమ్మా. నెక్స్ట్ ఈసారి వేరియన్స్ ఇచ్చాడు కాబట్టి వేరియన్స్ ఆఫ్ 9 ఐటమ్స్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ 9 ఐటమ్స్ ఈక్వల్ టు 5 అమ్మా. గివెన్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ 9 ఐటమ్స్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి 5 వస్తుంది. దీని నుండి వేరియన్స్ ఆఫ్ 9 ఐటమ్స్ ఈక్వల్ టు ఏమైనా వస్తుంది వేరియన్స్. ఇది స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి సిగ్మా. వేరియన్స్ అంటే సిగ్మా స్క్వేర్ ఆఫ్ 9 ఐటమ్స్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి దీని స్క్వేర్ ఏమొస్తుంది 25 అవుతుందమ్మా. 5 స్క్వేర్ ఈక్వల్ టు లేదా 5 స్క్వేర్ అని రాయినా 25 ఏమా. ఇప్పుడు చూడండి వేరియన్స్ ఆఫ్ 9 ఐటమ్స్ అంటే ఏమొస్తుంది మనకి వేరియన్స్ ఆఫ్ 9 ఐటమ్స్ అంటే వేరియన్స్ అంటే ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం Sigma xi minus x bar whole square by small n. మరో ఫార్ములా ఏం చెప్పాం Sigma xi whole square sigma xi square by n minus x bar square. కాబట్టి చూడండి ఒకసారి దట్ ఇంప్లైస్ సిగ్మా xi స్క్వేర్ అంటే దాని అర్థం ఏంటి సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 9 ఐటమ్స్ అని దాని అర్థం బై
ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కాబట్టి ఇక్కడ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 9 ఐటమ్స్ బై 9 మైనస్ మీన్ ఆఫ్ 9 ఐటమ్స్ ఎంత? 387. మీన్ 43 అంతే కదా. Yes, sir. ఈక్వల్ టు ఏమని వస్తుంది మనకి? 25 వస్తుంది. ఏమండి అర్థమవుతుందా మీకు? Yes, sir. Yes, sir. దీని నుండి సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 9 ఐటమ్స్ చేద్దాం. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 9 ఐటమ్స్ బై 9 ఈక్వల్ టు ఏమని వస్తుంది? 25 ప్లస్ ఇది సింప్లిఫై చేస్తే 9 1849 వచ్చిందా? అంతే. ఏమండి ఈ రెండు యాడ్ చేయండి. దీని నుండి సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 9 ఐటమ్స్ ఈక్వల్ టు ఇక్కడ 9 డివైడ్ చేస్తుంది. ఇలా వస్తే మల్టిప్లై చేస్తుంది కాబట్టి 9 ఇంటూ ఎంత వస్తుందండి? ఈ రెండు యాడ్ చేస్తే 74 వస్తుంది. 1874 వచ్చిందే. Yes, sir. 9 తో మల్టిప్లై చేయండి. 9 4 జర్ 36 3 ఉంటుంది. 9 7 జర్ 63 ని 3 అంతా 66 ఉంటుంది. 9 8 66. 78 8 7 ఉంటుంది. 9 1 జర్ 9 ను 7 ఎంత? 16. ఏమో అంతే. నెక్స్ట్ ఇదేంటిది? సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 9 ఐటమ్స్ అమ్మా. ఇప్పుడు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 10 ఐటమ్స్ చేద్దాం. ఏమండి చూడండి. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 10 ఐటమ్స్ ఈక్వల్ టు మనకి ఏమైనా వస్తుంది? 16866 ప్లస్ 10th ఐటమ్ ఎంత? 63 కాబట్టి 63 స్క్వేర్. దట్ ఈక్వల్స్ ఇది ఎంత అవుతుందంటే 16866 ప్లస్ ఇదేమవుతుందంటే 3969 వస్తుంది. ఏమండి ఈ రెండు యాడ్ చేయండి. యాడ్ చేస్తే 6 + 9 15 5 ఉంటుంది. 5 1 ఉంటుంది. తర్వాత 6 + 6 12 1 13 3 1 ఉంటుంది. 9 + 1 అంటే 10 10 + 8 18 8 1 ఉంటుంది. 3 + 1 4 4 + 6 అంటే 10 0 1 ఉంటుంది. 20835 వచ్చిందమ్మా. ఏమా ఇది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 10 ఐటమ్స్ అమ్మా. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంకేం కావాలి? వచ్చినాయిగా. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 10 ఐటమ్స్ వచ్చిందంటే నాకు వేరియన్స్ వచ్చినట్టే కదా. అర్థమవుతుందా? Yes, sir. వేరియన్స్ ఆఫ్ 10 ఐటమ్స్ ఈక్వల్ టు మీకు అర్థం అవడం కోసం ఈ ఫార్ములా రాశాను. అది రాయకుండా డైరెక్ట్ గా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అర్థమైతే మీకు 10 ఐటమ్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 10 ఐటమ్స్ by 10 minus mean of 10 items whole square. అంతేనా? Yes, sir. Mean of 10 items whole square. ఇది సిగ్మా స్క్వేర్ అమ్మా. ఈక్వల్ టు చూడండి ఇప్పుడు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 10 ఐటమ్స్ అంటే ఎంత వచ్చిందమ్మా? 20835 అమ్మా by 10 మైనస్ మీన్ ఆఫ్ 10 ఐటమ్స్ అంటే ఎంత వచ్చిందమ్మా? మీన్ 45 కదా. ఏమా ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? ఒక పాయింట్ లెఫ్ట్ సైడ్కి వస్తుంది. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? 2083.5 ఇదేమో 2025 అమ్మా.
అర్థమవుతుందా? 45 అంటే 20 ఏమండి? అక్కడ ఏం ఆలోచించక్కలేదు మీరు. 5 5 జర్ 25 వేసుకోండి. 4 తర్వాత నెంబర్ ఎంత? 5. 4 5 జర్ ఎంత? 20. అర్థమైందా? Yes, sir. ఇందులోంచి తీసేయండి. తీసేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 75 ఉందనుకోండి, ఒకవేళ 50 వస్తుంది. 75కి ఎంత కలిపితే 83 వస్తుంది? 8 కలిపితే వస్తుంది. కాబట్టి 58.5 అవుతుంది. అర్థమవుతుందా? Yes, sir. నెక్స్ట్, ఇప్పుడు ఈసారి ఇదంతా సిగ్మా స్క్వేర్ కదా, అంటే వేరియన్స్. ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ 10 ఐటమ్స్ చూద్దాం. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ 10 items equal to 10 items. Sigma, 10 items is 10 items. Sigma equal to మనకి ఏమని వస్తుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 58.5 వస్తుంది. ఏమా 58.5 అంటే 7.9 కాదు, 7.6 అలా రావచ్చు. ఏమండి? 7.65 అండి. అర్థమవుతుందండి? అదే విషయం. మీకు ఇది కావాలనుకుంటే లాగర్థం బుక్ ఉంటే ఆటోమేటిక్గా నేను చెప్తాను మరి. ఇది ఒకసారి మీరు నెక్స్ట్, ఇప్పుడు వెయిటేజ్ అయితే ఇంకా కన్ఫర్మేషన్ అవ్వలేదు. చూడండి, ఇప్పుడు అసలు ముందు సర్కిల్ అంటే ఏంటండి? ఇందులో టాపిక్లు ఒకసారి చెప్తాను, తర్వాత అప్పుడు చెప్పుకుందామండి. ఫస్ట్ చాప్టర్ వచ్చేటప్పటికి 2B చెప్తున్నాను సిలబస్. 2Bకి సంబంధించి సిలబస్ చెప్తున్నాను, చూసుకోండి. ఫస్ట్ చాప్టర్ వచ్చేటప్పటికి సర్కిల్స్ అమ్మ. సర్కిల్స్ మీరు రాసుకోవచ్చు నోట్స్, సపరేట్గా నోట్స్ పెట్టారు కదా, చూడండి. ఫస్ట్ది సర్కిల్స్ అమ్మ. నెక్స్ట్ది సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. ఏమండి? ఈ రెండు కూడా జంట, ఈ రెండుకి కూడా లింకప్ ఉంటుంది. చూడండి, అక్కడ సర్కిల్స్ ఉందా లేదా? అర్థమవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఒక క్లాస్ మిస్ అయ్యారంటే కంటిన్యూ పోతుంది అన్నమాట. ఈ చాప్టర్ కనే కాదు, ఈ 2B కనే కాదు, ఏ 2Aకైనా లేకపోతే ఏ సబ్జెక్ట్ కైనా సరే ఒక రోజు క్లాస్ మానేసాం అంటే కంటిన్యూటీ కంపల్సరీగా పోతుంది. అది పోకూడదని చెప్పి చెప్పే వాళ్ళ యొక్క ప్రయత్నం, కానీ అది ఎందుకు పోకుండా ఉండాలని చెప్పి మీ ప్రయత్నం. అది ఈ ప్రయత్నాల మధ్య ఏమవుతుందంటే ఒక విధంగా లబ్ధి పొందుతాం, ఒక విధంగా నష్టం పొందుతాం, రెండు ఉంటాయి. ఏమండి? చూడండి, తర్వాత థర్డ్ చాప్టర్ వచ్చేటప్పటికి పెరాబోలా. ఇందులోంచి ఒక ఎస్సే వచ్చేస్తుందమ్మా పెరాబోలా నుంచి. తర్వాత ఇందులోంచి 2 ఎస్సేలు వచ్చేస్తాయి సర్కిల్స్ నుంచి. ఇందులోంచి ఒక ఎస్సే వచ్చేస్తుంది. ఏమండి? అంటే పాస్ అవ్వడానికి చాలా ఈజీ అండి మ్యాథమెటిక్స్ అనేది, కానీ పాస్ అవ్వడమే కష్టం అండి. అర్థమవుతుందండి? తర్వాత ఫోర్త్ చాప్టర్ వచ్చేటప్పటికి ఎలిప్స్. తర్వాత ఫిఫ్త్ చాప్టర్ వచ్చేటప్పటికి హైపర్బోలా. తర్వాత సిక్స్త్ చాప్టర్ వచ్చేటప్పటికి ఇంటిగ్రేషన్. తర్వాత సెవెంత్ చాప్టర్ వచ్చేటప్పటికి డెఫినెట్ ఇంటిగ్రల్స్. అమ్మా, డెఫినెట్ ఇంటిగ్రల్స్ ఏమ్మా? ఒక నిమిషం అమ్మా. చూడండి, సెవెంత్ చాప్టర్ వచ్చేటప్పటికి డెఫినెట్ ఇంటిగ్రల్స్.
తర్వాత 8th చాప్టర్ వచ్చేటప్పటికి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఏమండి ఇవ్వండి చాప్టర్లు. ఈ 8 చాప్టర్స్ చేస్తే మనకి 2B అయిపోయినట్టు. ఏమంటే 2A కన్నా తక్కువ సిలబస్ ఇది. అర్థమవుతుందా? తక్కువ సిలబస్ కానీ ఎక్కువ ఆలోచించాల్సిన సిలబస్. అది మనకు అక్కడ ప్రాబ్లమేటిక్ గా చేస్తే అయిపోతుంది. ఇది జామెట్రికల్ అండి. జామెట్రీ అంటే ఏంటి? ఊహించుకోవాలి, ఇమాజినేషన్ ఉంటుంది. అర్థమవుతుందా? ఆ ఇమాజినేషన్ మీరు ఊహించుకుని చేయాలి సమాధి. అంటే ఎక్కువ ఊహించేసుకోక్కర్లేదు. ఆ మెథడ్ ఏంటో తెలిస్తే, ఆ మెథడ్ క్లారిటీగా మనకు గుర్తుంటే ఆటోమేటిక్గా మనం సమ్ ఈజీగా చేసేయచ్చు. లేదంటే ఇబ్బంది అవుతుందన్నమాట. అది విషయం. ఇందులో చాలా రకాల మెథడ్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ నేర్చుకోవాలి ఈ సమ్మలు చేయడానికి కొంత. నేను మాక్సిమం ప్రాబ్లమ్స్ అన్ని కూడా డయాగ్రామ్ ఉంటే డయాగ్రమేటిక్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. డయాగ్రామ్ అవసరం లేకపోతే డయాగ్రామ్ వేయను ఎక్కువ. చూసుకోండి దాన్ని బట్టి. ఏమండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇందులో కొన్ని టాపిక్స్ లింకప్ అయి ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ లింక్ ఉంటుంది. అంటే కొన్ని విషయాలు ఇందులో ఉపయోగపడతాయి అన్నమాట. తర్వాత పెరాబోలా, ఎలిప్స్, హైపర్బోలా 3 ఒక్కలాగే ఉంటాయి. కంపేర్ చేసి చదువుకోవడానికి చాలా ఈజీ అండి అది. మీరు ఫస్ట్ టాపిక్ పెరాబోలా కరెక్ట్ గా విన్నారనుకోండి, దాంతో మిగిలిన వాటిని కంపేర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెరాబోలాలో ఫోకస్ ఉంటుంది, ఎలిప్స్ లో ఫోకస్ ఉంటుంది, హైపర్బోలాలో ఫోకస్ ఉంటుంది. అర్థమవుతుందని చెప్పింది. అలాగే పెరాబోలాకి వెర్టిసెస్ ఉంటుంది, ఎలిప్స్ కి వెర్టిసెస్ ఉంటుంది, హైపర్బోలాకి వెర్టిసెస్ ఉంటుంది. అలాగే ఈ రెండుకి సెంటర్ ఉంటుంది. అలా కొన్ని పారామీటర్స్ ఏంటంటే కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అంటే ఈ 3 టాపిక్లు కూడా లింకప్. ఈ ఫస్ట్ టాపిక్ ఎవరైతే బాగా వినరో వాళ్ళు ఇంకే ఈ టాపిక్లన్నీ కొద్దిగా ఇబ్బందిగా ఉంటాయి. నేను ఏంటంటే అన్ని కంపేర్ చేసుకుని చెప్తాను నేను. ఇప్పుడు పెరాబోలా అయిపోయిన తర్వాత ఆ టెర్మినాలజీ అక్కడతో వదిలేము మనం. ఎలిప్స్ చెప్తున్నప్పుడు పెరాబోలాలో పలానా అలా అక్కడ ఉపయోగించాం కదా, ఇక్కడ ఈ విధంగా మారుతుంది అని చెప్పుకుంటాం అన్నమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ అది 3వ టాపిక్, అది లింకప్ అన్నమాట. తర్వాత ఇంటిగ్రేషన్ రావాలి అంటే ఫస్ట్ ఇయర్ లో ఉన్న డిఫరెన్సియేషన్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవి పెర్ఫెక్ట్ గా రావాలి. అలాగే డిఫరెన్సియేషన్ ఎవరైతే బాగా చేస్తారో ఇంటిగ్రేషన్ చాలా బాగా చేస్తారు. ఇంకో విషయం, మీరు ఇంటిగ్రేషన్ బాగా చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిఫరెన్సియేషన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాగాను, వాళ్ళకి ఇంటర్మీడియట్ లోనే కాదు ఫౌండేషన్ లో కూడా ఉపయోగమే. ఫౌండేషన్ లో కూడా డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్ రెండు ఉంటాయమ్మా ఫౌండేషన్ లో. అర్థమవుతుందమ్మా మీకు? కాబట్టి ఇంటిగ్రేషన్ అనేది మనం ఈజీగా తీసి పడేయడానికి వీల్లేదు. మనకి ఇంటర్మీడియట్ లోనే కాకుండా ఫౌండేషన్ లో కూడా ఉపయోగపడుతుంది. ఇందులోంచి కూడా 2 ఎస్ఏలు వచ్చేస్తాయి. తర్వాత డెఫినెట్ ఇంటిగ్రల్స్, దీనికి వేరియేషన్ ఏంటి అప్పుడు చెప్పినప్పుడు నేను మాట్లాడతాను. ఇప్పుడు కాదు మాట్లాడేది. అంటే ఇక్కడ లిమిటేషన్ ఉండదు. డెఫినెట్ అంటాడు కదా, డెఫినెట్ అంటే లిమిట్స్ ఉంటాయి. ఇంటిగ్రల్కి మళ్ళీ లిమిట్స్ ఉంటాయి. అంటే పర్టికులర్ గా ఒక లిమిట్ అంటే దాన్ని ఏమంటారంటే స్టార్టింగ్ ఎండింగ్ ఉంటుంది అన్నమాట. లిమిట్ అంటే ఇంటిగ్రేషన్ కి మాత్రం లిమిట్ ఉండదు. దీన్ని ఇండిఫినెట్ ఇంటిగ్రేషన్ అని కూడా అంటాం మనం. ఇండిఫినెట్ ఇంటిగ్రల్స్ అని కూడా అంటాం. అర్థమవుతుందా? అలాగే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేవి జనరల్ గా ఎలా ఉంటుందంటే మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ ప్రకారం సాల్వ్ చేస్తామట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ సెపరబుల్ అని, హోమోజీనియస్ అని, నాన్ హోమోజీనియస్ అని, లీనియర్ అని, బెర్నౌలీ అని, అలాగే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి ఆర్డర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, డిగ్రీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అవన్నీ మీరు ఫస్ట్ ఇయర్ చదువుకున్నారా? చేసినట్టున్నారు. అది ఇక్కడ ఉండదులేండి. వేరియబుల్ సెపరబుల్ అయ్యే ఉంటాయి. వేరియబుల్ సెపరబుల్, హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్, అలాగే లీనియర్, బెర్నౌలీ అంతే. ఆ మెథడ్స్ ఉంటాయి ఇందులో. ఏ మెథడ్ని ఎలా గుర్తుపట్టాలి, ఏ మెథడ్ని ఏ ప్రాసెస్ లో చేయాలి. కాబట్టి ప్రాసెసే కాబట్టి ఆ సమ్స్ చేయడానికి పెద్ద ఇబ్బంది ఉండదు. మీరు ఎక్కడ ఇబ్బంది పడతారంటే ఈ జామెట్రిక్ చాప్టర్స్ ఉన్నాయి చూసారా, జామెట్రీ సంబంధించిన చాప్టర్స్, ఈ 5 చాప్టర్స్ అవి చేయడానికి ఇబ్బంది పడతారు. ఇంకో విషయం, ఈ 3 చాప్టర్లు మీరు పెర్ఫెక్ట్ గా చేసుకుంటే 4 ఎస్ఐస్ వరకు కవర్ అయిపోతాయి. ఏమండి 4 ఎస్ఐస్ అంటే చూడండి 28 మార్క్స్, మన పాస్ మార్క్ వచ్చి 26 మార్క్స్ అండి. అంటే దీన్ని బట్టి ఏ పేపర్ అయినా మ్యాథ్స్ పేపర్ పాస్ అవడం పెద్ద కష్టం కాదు. పాస్ అవ్వాలని మీలో బలంగా ఉంటుంది చూసారా సంకల్పం, అది ఉండడమే కష్టం. దానికోసం మీరు చేసే ప్రయత్నం ఉంటుంది చూసారా, ఆ ప్రయత్నం చేయడమే కష్టం. అంతే తప్ప పాస్ అవడం పెద్ద కష్టం కాదండి. ఎంత ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చినోడు కూడా మంచి మార్కులతో పాస్ అయ్యారు. మీరు చెప్తే నమ్మరు. అర్థమవుతుందండి? అది మీకు ముందు మైండ్ లో ఫిక్స్ అవ్వాలి. మీకు that represents geometrical form.
సర్కిల్ అంటే సింపుల్ గా చెప్పాలంటే లోకస్ అమ్మ. లోకస్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఆర్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. ఈ పాయింట్స్ అన్ని కూడా ఈ పాయింట్ నుంచి ఫిక్స్డ్ డిస్టెన్స్ లో ఉన్నాయి, లేదా కాన్స్టెంట్ డిస్టెన్స్ లో ఉన్నాయి. ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్ తీసుకున్నా, ఇక్కడ డిస్టెన్స్ తీసుకున్నా, ఇక్కడ తీసుకున్నా, ఇక్కడ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా సరే ఎలా ఉంటుంది? ఈక్వల్ గా ఉంటుంది. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఎలా చెప్తున్నానో మీరు ఫస్ట్ ఇయర్ లో చదివినప్పుడు కూడా దీని గురించి అలాగే చెప్పానా లేదా? అప్పుడు కూడా డయాగ్రామ్ ఇలాగే వేసాను నేను. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ నాకు బాగా గుర్తుంది. ఈ లోకస్ ఆఫ్ పాయింట్స్ మనం ఏమంటాం అంటే ఏమంటాం? సర్కిల్ అంటామని చెప్పాను. ఈ ఫిక్స్డ్ పాయింట్ ఏమంటామని చెప్పాను? సెంటర్ అంటామని చెప్పాను. ఫిక్స్డ్ పాయింట్. అలాగే ఈ ఫిక్స్డ్ డిస్టెన్స్ ని రేడియస్ అంటామని చెప్పాను. దాన్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే ఇది ఆర్ తో డినోట్ చేస్తామని, ఇదేమో సి ఏమో సెంటర్ ఏమో సి తో డినోట్ చేస్తామని చెప్పుకున్నాం. మీకు అక్కడ డయాగ్రామ్ కూడా ఉంటుంది నాకు తెలిసి పక్కనే, మీరు వేస్తే. నేనైతే వేయమని చెప్తాను నేను. ఏమంటే అక్కడ సిపి ఈక్వల్ టు ఆర్ అనే కండిషన్ కూడా మీకు చెప్పాను. అప్పుడు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ సిపి ఈక్వల్ టు ఆర్. ఈ లోకస్ మీద ఏదైనా పాయింట్ పి అనుకుంటే పి సాటిస్ఫై చేసే కండిషన్ ఏమవుతుందంటే సిపి ఈక్వల్ టు ఆర్. చెప్పానా లేదా? మరి అది అంటే ఇక్కడ సర్కిల్ అంటే సింపుల్ గా ఏం చెప్పచ్చు? లోకస్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఆర్ ఎట్ ఏ కాన్స్టెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. ఫిక్స్డ్ పాయింట్ నుంచి కాన్స్టెంట్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి పాయింట్స్ యొక్క లోకస్ అంటే ఏంటి? ఒక జామెట్రికల్ ఫిగర్. అర్థమవుతుందా? లోకస్ అంటే ఏంటి అసలు? ముందు లోకస్ అంటే డెఫినేషన్ ఏంటి? ద సెట్ ఆఫ్ పాయింట్స్ satisfying the given geometrical condition. అలాగే every point on the locus satisfies the given geometrical condition. Every point on geometrical figure satisfies the given geometrical condition. చెప్పుకున్నావా? 2 పాయింట్లు చెప్పుకున్నావా లోకస్ లోను? చెప్పారు సార్. The set of points satisfying the following conditions, then the points are called locus అని చెప్పాం. Then the points is called అని. అవి ఏంటంటే every point on the locus satisfies the given geometrical condition. Every point satisfies the given geometrical condition is a point on the locus అని చెప్పామా? చెప్పారు సార్. ఇప్పుడు ఈ సర్కిల్ మీద చూడండి. ఈ సర్కిల్ మీద ఉన్న పాయింట్ ప్రతి పాయింట్ కూడా సాటిస్ఫై చేసే కండిషన్ ఏంటి? సిపి ఈక్వల్ టు ఆర్ఏగా. ఈ సర్కిల్ మీద ఈ సర్కంఫరెన్స్ మీద ఉన్న ప్రతి పాయింట్ కూడా సాటిస్ఫై చేసే కండిషన్ ఏంటంటే ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈ పాయింట్స్ కి డిస్టెన్స్ ఈక్వల్. ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తాయి. అలాగే అంటే సర్కిల్ మీద ఉన్న ప్రతి పాయింట్ కూడా ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. అలాగే ఈ కండిషన్ సాటిస్ఫై చేసే ప్రతి పాయింట్ దేని మీద ఉంటుంది? సర్కిల్ మీద ఉంటుంది. మరి అది చెప్పింది అదే. అంటే ఇక్కడ లోకస్ అంటే ఏంటి? ఇక్కడ సర్కిలేగా. లోకస్ ఈజ్ నథింగ్ బట్ ఏ జామెట్రికల్ ఫిగర్. అయితే లోకస్ అనేది ఎలా డిఫైన్ చేస్తారంటే సెట్ ఆఫ్ పాయింట్స్ జాయిన్ చేయడం వల్ల మనకు వచ్చే జామెట్రికల్ ఫిగర్ ఏదైతే ఉందో దాన్ని మనం అక్కడ లోకస్ అంటాం. ఆ జామెట్రికల్ ఫిగర్ మీద ఉన్న ప్రతి పాయింట్ ఏం చేస్తుందంటే ఇచ్చిన జామెట్రికల్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. అలాగే ఇచ్చిన జామెట్రికల్ కండిషన్ సాటిస్ఫై చేసే ప్రతి పాయింట్ కూడా లోకస్ మీద ఉంటుంది. ఆ జామెట్రికల్ ఫిగర్ మీద ఉంటుంది. అది విషయం. ఏమండి సర్కిల్ అంటే ఏంటి? ఇప్పుడు లోకస్ ఆఫ్ ఏ పాయింట్స్ విచ్ ఆర్ ఎట్ ఏ కాన్స్టెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఈస్ కాల్డ్ ఏ సర్కిల్. ద ఫిక్స్డ్ పాయింట్ ఈస్ కాల్డ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్. దాన్ని ఎలా డినోట్ చేస్తాం అంటే సితో డినోట్ చేస్తాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై సి. ద ఫిక్స్డ్ డిస్టెన్స్ లేదా ద కాన్స్టెంట్ డిస్టెన్స్ ఈస్ కాల్డ్ రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ ఆర్. ఏమండి అర్థమవుతుందా? నేను ఇక్కడ సెంటర్ ని హెచ్ కామా కే అనుకుంటానమ్మా. నేను ఒక సర్కిల్ ఇలా తీసుకున్నానమ్మా. నేను ఇక్కడ సి సెంటర్ ని హెచ్ కామా కే అంటానమ్మా. పి అనేదేమో ఎక్స్ కామా వై అనుకుందాం అమ్మా. ఈ సెంటర్ రేడియస్ ఏమో ఆర్ అనుకుందాం అమ్మా. అప్పుడు మనకి ఈ పాయింట్ పి అనే పాయింట్ సాటిస్ఫై చేసే జామెట్రికల్ కండిషన్ ఏంటి?
పైన ఉంది అక్కడ. ఈ సర్కిల్ మీద ఉన్న ప్రతి పాయింట్ సాటిస్ఫై చేసే జామెట్రికల్ కండిషన్ ఏంటి? CP is equal to CP ఈక్వల్ టు R కదా. ఈ సర్కిల్ మీద ఉన్న ప్రతి పాయింట్ కూడా సాటిస్ఫై చేసే జామెట్రికల్ కండిషన్ అంటే ఈ సర్కిల్ మీద పాయింట్ నుంచి ఈ ఫిక్స్డ్ పాయింట్ డిస్టెన్స్ ఎలా ఉండాలి? ఈక్వల్ గా ఉండాలి. ఆ డిస్టెన్స్ R అనుకున్నాను కాబట్టి CP ఈక్వల్ టు R కదా కండిషన్. కాబట్టి CP అంటే దాని మీనింగ్ ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ C అండ్ P అనే yes sir. Yes, sir. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంటి? Square root of x1 minus x2 whole square plus y1 minus y2 whole square. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాం. చూడండి ఒకసారి. CP డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే నేను ముందు P అనే పాయింట్ రాస్తాను. నేను రాస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు R అండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు R స్క్వేర్. ఇది సర్కిల్ ఈక్వేషన్ కు ఫార్ములా. ఎప్పుడంటే మనకు సెంటర్ తెలిసినప్పుడు, రేడియస్ తెలిసినప్పుడు. అర్థమవుతుందని నేను చెప్పింది. Yes sir. Yes, sir. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వాడు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ 1,2 అండ్ రేడియస్ 3 యూనిట్స్ అంటాడు. ఇప్పుడు ఇది ఎలా చేస్తారో చెప్పండి. ఏ ఇచ్చాడు వాడు? సెంటర్ ఇచ్చాడు. ఏమనుకోవాలి మనం? h, k అనుకోవాలి. రేడియస్ ఏమనుకోవాలి మనం? 3 అనుకో, R అనుకో. 3 ఏమనుకోవాలి? R అనుకో. అప్పుడు ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడమే. ఇంకా అక్కడ నుంచి ఏం లేదు అక్కడ. మీరు ఏం రాస్తారంటే ఆన్సర్ దెర్ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ 1,2 అండ్ రేడియస్ 3 యూనిట్స్. R ఈక్వల్ టు 3 యూనిట్స్ ఇస్ ఫార్ములా. అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమని వస్తుందంటే x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అమ్మ. ఏమండి? ఇది మీరు సింప్లిఫై చేయగలిగితే, అంటే మనకి ఆల్రెడీ సెకండ్ ఇయర్ లో 2A ఈక్వేషన్స్ అవన్నీ చెప్పుకున్నాం కాబట్టి మనం డైరెక్ట్ గా చేయగలిగితే చూసుకోండి. ఎలాగంటే ఎక్స్ స్క్వేర్ ఫస్ట్ ప్లస్ తర్వాత వై స్క్వేర్ తర్వాత ఎక్స్ టర్మ్ ఏమొస్తుంది ఇక్కడ? -2xగా. ఇక్కడ వై టర్మ్ ఏమొస్తుంది? -4yగా. ఇక్కడ ఏమొస్తుంది? కాన్స్టెంట్ ఏమొస్తుంది? 1 + 4 అంటే 5 వస్తుంది. దట్ ఈక్వల్ టు 9. ఈ 9 గడప దాటించండి. గడప దాటితే ఇది ఏమవుతుంది? +9 కాస్తాను -9. -9, sir. -9 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? x² + y² - 2x - 4y -4 = 0. Yes, sir. Yes sir. ఏమండి? ఇప్పుడు చూడండి. ఇది సర్కిల్ ఈక్వేషన్. దీని జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అంటారు. కాబట్టి ఈ ఈక్వేషన్ ఏ ఫామ్ లో ఉంది అంటే చూడండి. ఇది ఎలా ఉంటుందంటే x² + y² + 2gx + 2fy + c = 0. ఈ ఫామ్ లో ఉందా లేదా? Yes, sir. ఉంది, sir. అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ ఫామ్ లో కనుక ఈక్వేషన్ ఉంటే దాన్ని ఏమంటాం అంటే మనం జనరల్ ఫామ్ ఆఫ్ ది సర్కిల్ అంటాం. జనరల్ ఫామ్ ఆఫ్ ది సర్కిల్. జనరల్ ఫామ్ ఆఫ్ ది సర్కిల్. ఏమండి? అంటే మరి దీన్ని బట్టి మీరు చెప్పండి, జనరల్ ఫామ్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఎలా ఉండాలంటే కండిషన్ ఫార్ములా ఏంటి? అదే వాల్యూ ఏంటి? జనరల్ ఫామ్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఏం చెప్తారు మీరు? x² + y² + 2gx + 2fy + c = 0 అని మనం ఏమంటాం అంటే మనం జనరల్ ఫామ్ ఆఫ్ ది సర్కిల్ అంటాం. మరి ఇప్పుడు ఒక క్వశ్చన్ అనేది ఈ ఫామ్ లో ఇచ్చినప్పుడు సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి ఒకవేళ, అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ ఫార్ములా ఉంటుంది. అది ఎలా వస్తుందో కూడా ఉంటుంది, కానీ మీకు అవసరం లేదు అది. ఏమా చూడండి. ఇప్పుడు జనరల్ ఫామ్ ఆఫ్ ఏ సర్కిల్ ఇచ్చి క్వశ్చన్ వాడు సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి, అక్కడ మనం ఏం చేస్తాం అంటే ఫార్ములా సెంటర్కి వచ్చేటప్పటికి c = -g - f. రేడియస్ r ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే √g² + f² - c. ఏమా? yes sir. ఇది ఫార్ములా. ఒకవేళ మీరు అనుమానంగా ఉందనుకోండి, ఇదే చూద్దాం, మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఇది వచ్చేది చూడండి, ఈ సెంటర్ రేడియస్ వచ్చేది. ఇప్పుడు చూడండి, ఇది ఈక్వేషన్ దీంతో కంపేర్ చేసాం అనుకోండి, 2g వాల్యూ ఎంత అవుతుంది అంటే కోషెంట్ ఆఫ్ x -2. దీంతో కంపేర్ చేస్తే x కోషెంట్ ఎంత? -2. ఇక్కడ x కోషెంట్ ఎంత? 2g. కాబట్టి 2g = -, g = ఎంత? -1. -1. 2f = ఎంత? -4. -4. f = ఎంత? -2. -2. c = ఎంత? -2. ఎంత? -4. కాబట్టి -4.
సెంటర్ ఫైండ్ అవుట్ చేయండి. సెంటర్ సి ఈక్వల్ టు -g - f కాబట్టి ఇది ఏమవుతుంది 1 2 అయిపోదా. Yes, sir. రేడియస్ కావాలంటే ఫార్ములా అప్లై చేస్తే g² + f² - c కాబట్టి -1 హోల్ స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్ అంటే మైనస్ ప్లస్ అయిపోయి 4 అవుతుందో లేదా. Yes, sir. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ అయిపోయి 4 అవుతుంది కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ Yes, sir. -1 హోల్ స్క్వేర్ అంటే 1 -2 హోల్ స్క్వేర్ అంటే 4 ప్లస్ 4. 4 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3 కదా. 3. వచ్చిందో లేదా. Yes, sir. Chin- వచ్చింది సార్. అది జామెట్రికల్ గా కూడా చెప్పొచ్చు కానీ మనకు అంత అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు నేను కేవలం ఫార్ములాలే చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏమండి ఒకసారి జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ ఏంటండి? X square X square plus y square plus 2x plus 2fy plus y plus is equal to 0. ఏమా ఇప్పుడు ఇప్పుడు జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ ఇచ్చాడు. సెంటర్ ఫార్ములా ఏంటి? -g, రేడియస్ ఫార్ములా ఏంటి? square root of g Square root of e square plus f square plus minus c plus ఈసారి ప్లస్ మైనస్ రెండు అవుతాయి బుచ్చిరాజు. కాదు సార్ ఒకటే సార్. లాటరీ వేస్తున్నట్టు కాదు సార్.